హోలీ వేడుకల్లో రేవంత్ రెడ్డి మనవడితో సరదాగా గడిపిన సీఎం. ఇంటి వద్దకే 4000 పెన్షన్, నాణ్యమైన మద్యం అందిస్తామన్న చంద్రబాబు. సజ్జలను తొలగించండి, ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు. రేవంత్ ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది, రుణమాఫీ సంగతేంటన్న హరీష్ రావు. టీడీపీ నేతలంతా చంద్రబాబు వైపే ఉంటారు, అందరినీ కలుపుకుని పోతామన్న రామ్మోహన్ నాయుడు. విజయవాడలో రేపు బీజేపీ పదాధికారుల భేటీ. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన సమావేశం. టికెట్ రాకపోవడం బాధాకరమే, పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేద్దామన్న జీవీఎల్. హైదరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్, మొత్తం 17 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన కేసీఆర్. జేఎన్యూలో మరోసారి గెలుపొందిన వామపక్షాలు, జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ధనుంజయ్. సత్యసాయి జిల్లా చిలమత్తూరులో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ. కనుమ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో చెలరేగిన వివాదం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, మూసీ వంతెన కింద హార్డ్ డిస్కుల స్వాధీనం. రాజ్యాంగం మార్చాలంటూ హెగ్డే వ్యాఖ్యలు, హెగ్డేకు టికెట్ నిరాకరించిన బీజేపీ అధిష్టానం. మోడీపై అనుచిత వ్యాఖ్యలు, డీఎంకే మంత్రిపై కేసు నమోదు. లాకప్లో కంప్యూటర్ పేపర్లు ఇవ్వలేదన్న ఈడీ, దర్యాప్తు సంస్థలను ఎన్డీఏ దుర్వినియోగం చేస్తోందన్న అతీషి. సౌత్ చెన్నైలో తమిళిసై నామినేషన్, మోడీ మరోసారి ప్రధానవుతారని ధీమా. కంగనా రనౌత్ ఇంటి వద్ద బీజేపీ శ్రేణుల సంబరాలు, బీజేపీ తరఫున పోటీ చేయడం గర్వంగా ఉందన్న నటి. విపక్ష నేతలకు బీజేపీ ఎంపీ హేమమాలిని చురకలు, ఆరోపణలు మాని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలంటూ హితవు. తమిళనాడులో మొదటి విడత నామినేషన్ల జోరు, పంగుని ఉత్తిరం పర్వదినం సందర్భంగా భారీగా నామినేషన్లు. బీజేపీలో చేరిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, కళ్యాణ రాజ్య ప్రగతిని బీజేపీలో విలీనం. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు, కలర్ఫుల్ గా సెలబ్రేషన్స్, డాన్సులు చేస్తూ సందడి. పాకిస్తాన్ కు మరోసారి విదేశీ గడ్డపై భంగపాటు, ఉగ్ర ఫ్యాక్టరీలను మూసివేయాలన్న భారత్. చర్చలకు రావాలంటూ ఉత్తర కొరియాకు ఆహ్వానం, కిమ్ కు స్నేహ హస్తం అందించిన జపాన్. అహ్మదాబాద్ చెన్నైలో ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లు, మే 26న చెన్నై చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్.